మీకు చూడగానే ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటది. మేము ప్రెజెంట్ ఏం చేయబోతున్నామో. అనదర్ డే, అనదర్ కుకింగ్ వీడియో. ఒక లెవెల్ ఎంజాయ్‌మెంట్ అనమాట. యాజ్ యూజువల్‌గా మా బ్రో స్టార్ట్ చేశాడు కుకింగ్ చేయడం. కర్రీ ప్రిపరేషన్ అయ్యే లోపల సరదాగా కడ్డీలు ట్రై చేద్దాం మనమేమో ట్రై చేసాం. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే నేనేమో రీల్స్ చేస్తూ ఉన్నాను. ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. ఈసారి అయితే సాయంత్రం వెళ్ళామనమాట. ఓపిక లేక ఫోన్ అయితే అక్కడ పెట్టేసాం రికార్డ్ అవ్వమని. వాడు ఫోన్ ఎక్కడ తొక్కేస్తామని వాడి ఆందోళన చూస్తే నవ్వొచ్చేస్తుంది. ప్రతి షాట్‌లో ఈ ట్రైన్ ఎంట్రీ అయితే మాకు చాలా హ్యాపీనెస్ అనమాట. వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ మనం ప్రిపేర్ చేసిన కడ్డీలయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే అదుర్సనమాట. వెనక చికెన్ ఏం చేస్తామనేసి రైస్ కూడా ట్రై చేసాం. బిర్యానీ రైస్. అన్నయితే పెద్ద కష్టపడిపోయాడు రైస్ కోసం. అన్నీ రెడీ చేసి అలా తీసుకొని వచ్చేసి పొలం మధ్యలో పెట్టుకునేసి సెటప్ అంతా పెద్ద సెటప్పే చేసామన్నమాట. మనం చేసిన కర్రీ కూడా మంచి పేరు పెట్టేసామండి. అదేంటో చెప్తే మీరే నవ్వుకుంటారనమాట. అది సత్తు దబరా బిర్యానీ, సత్తు దబరా చికెన్ వెరైటీ ఉంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇది తినడానికి మా వాడైతే హైదరాబాద్ నుంచి వచ్చేసాడు. మాకైతే ఓ సైడ్ దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కడుపు కూడా ఫుల్ అయ్యేలాగా ఉందండి. మేమేమో తినడానికి రెడీగా ఉన్నాం. ఇంకా బ్యాచ్‌మేట్స్ రావాల్సి ఉంది. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అంతలోపల వచ్చేసారండి. వాళ్ళు రావడమే ఆలస్యం. పెద్ద ఆకులు పెట్టేసి కూల్ డ్రింక్స్‌గా అన్నీ బాగా సెటప్ చేసామన్నమాట. ఇంకేముంది తినడం స్టార్ట్ చేయడమే. ఏది ఏమైనా పొలాల మధ్యలో అలా అరటాకేసుకొని చికెన్ వడ్డించుకుంటూ ఆస్వాదిస్తూ తింటుంటే ఆ టేస్ట్‌కి, ఆ క్లైమేట్‌కి ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇలాంటివన్నీ మనం లైఫ్‌లో ఒకసారైనా ట్రై చేయాలి. రెస్టారెంట్స్‌కి వెళ్తే ఎవరో చేసింది తింటాం. కానీ ఇక్కడ మనం చేసుకొని మనమే తింటాం. ఇప్పుడు మంచి మ్యాంగో సీజన్ కాబట్టి మనకి ఇప్పుడు మ్యాంగోస్ కూడా యాడ్ అయ్యాయి. సో చికెను మనం అన్నం తినిన తర్వాత హ్యాపీగా స్వీట్ మ్యాంగోస్ కూడా తినొచ్చనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా అందరం కూర్చునేసాం. డ్రింక్స్ కూడా టైంకి తెచ్చేసారనమాట మా వాళ్ళు వెళ్ళేసి. సో ఇదే మన సెటప్. ఆరెంజ్ కలర్ షర్ట్ అబ్బాయి మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చేసాడు మా డిన్నర్ కోసమే. సో లెట్స్ హ్యావ్ ఫన్. ఈ గ్యాప్లో ఒక సెల్ఫీ అయితే తీసేద్దాం. సో రైస్ అయితే బ్రహ్మాండంగా వచ్చిందని బ్రో టేస్ట్ చేసి చెప్పాడు. సో అందరం టేస్ట్ చేయగానే మాకు తెలిసింది బ్రో చాలా బాగా చేశాడు. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇలాంటి మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకోవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా మనం షార్ట్ అయితే తీసుకున్నాం. అది అప్లోడ్ చేయడమే లేట్.